అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆ డివిజన్ లో ఉన్నటువంటి ఇప్పుడు మారుతున్నటువంటి నీకు ఏరియాస్ కావచ్చు, పేర్లు కావచ్చు, వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం. నేను కమిషనర్ గారికి, మేయర్ గారికి రిక్వెస్ట్ చేసేది, ఇది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి 2 రోజులు సెషన్ నడిచినా పర్వాలేదు కానీ, ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకొని మనం చేయవలసినటువంటి అంశం ఉన్నది. రెండోది, ఇక్కడ అధికారులు టౌన్ ప్లానింగ్ కానీ మిగిలిన అధికారులు ఒక 5 మంది అధికారులని ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ కార్పొరేటర్ని, ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ఇదంతా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ తో చేసినటువంటి అంశం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ కూడా చట్టాలు ఉన్నాయి. అది హరీబరీగా మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా? రెండోది, 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి చాలా మంది కార్పొరేటర్స్ లో ఒక ఆవేదన, ఆందోళన మాత్రం ఉంది. కాకపోతే ఎప్పుడైనా ఏదైనా ప్రాసెస్ జరిగినప్పుడు ముందు ఇచ్చేటువంటి సమాచారం కార్పొరేటర్స్ గాని ఉంది. కానీ ఒక మాట నేను శ్రీనివాస్ యాదవ్ గారితో విభజించదలుచుకున్నాను. గతంలో కూడా 200 డివిజన్స్ చేసినప్పుడు, కార్పొరేషన్ మెర్జ్ చేసినప్పుడు ఎవరికి సమాచారం లేదు. సెక్రటరియట్ లో కూర్చొని జీవో మాత్రం వచ్చింది, ఆ జీవో కాపీ మాత్రమే మాకు వచ్చింది. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దోస్ జీవో. ఇది సో జరిగింది గతంలో కూడా అలాంటి. అయినా ఐ హావ్ దిస్ కాపీ. సో గతంలో కూడా జరిగాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మరి గుర్తింపు పొంది, ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని 2047 కి 3 ట్రిలియన్ ఎకానమీకి చేర్చాలని ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి మెర్జ్, సరౌండింగ్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది. ఇప్పుడే అందరు చెప్పారు, దీన్ని వెల్కమ్ చేస్తున్నారని. అందరూ కూడా వెల్కమ్ చేస్తాం, కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది.